బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాసు బర్త్డే పార్టీపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో తెలిపారు బెంగళూరు పోలీసులు. పోలీసుల అదుపులో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలున్నారు. 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ సైతం పార్టీలో పాల్గొన్నారు. కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాసు బర్త్డే పార్టీపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని మాత్రమే ఎఫ్ఐఆర్లో రాశారు. పోలీసుల అదుపులో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలున్నారు. 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ సైతం పార్టీలో పాల్గొన్నారని కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ఈసారిగా మనం చూస్తున్నాము బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ అయితే బయటకు వచ్చింది. ఎఫ్ఐఆర్ లో పూర్తిగా కూడా 100 నుంచి 150 మంది సినీ తారల నుంచి కూడా విఐపీలు, రాజకీయ నేతలు ఉన్నారని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ కానీ ఒక డిస్క్లోజ్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. పూర్తిగా కూడా వారందరినీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరి పేరు కూడా చేర్చకపోవడంతో కూడా అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామున ఉన్నట్టుండి కూడా పోలీసులు ఆ ప్రదేశంలో రైడ్ చేశారు. రైడ్ చేసిన ప్రతి అందరూ కూడా అక్కడ ఉన్నారని కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడైతే డ్రగ్స్ కి సంబంధించి కొకైన్, MDMA పిల్స్, అలాగే గాంజా, మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే లగ్జరీ కార్లను కూడా 20 వరకు కూడా స్వాధీనపరుచుకున్నారు. కానీ ఇవన్నీ ఏవి కూడా ఎఫ్ఐఆర్ కాపీలు కూడా చేర్చలేదు. అయితే ముఖ్యంగా తెలుగు సినీ తారులు ఇందులో ఉన్నారు. అలాగే విఐపీలు ఉన్నారు. తెలుగు, కన్నడ వాళ్ళకి సంబంధించిన వారు. అంతేకాకుండా 100 నుంచి 150 మందిని, సెలబ్రిటీలని, రాజకీయవేత్తల్ని, పెద్దవాళ్ళని పట్టుకున్నాము, అక్కడ గుర్తించాము అన్న పోలీసులు ఎఫ్ఐఆర్లో మాత్రం ఎందుకు వాళ్ళ పేరు చేర్చలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పోలీసుల రెస్పాన్స్ ఏంటి? సార్, ఇప్పటి వరకు చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో 100 నుంచి 150 మంది అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 6 మంది పేరును బయట పెట్టారు. ఒకరు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ కారణంగా ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహించారు. డ్రగ్స్ ని కూడా వాడారు. వాళ్ళందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేశారు. అవన్నీ శాంపుల్ రిపోర్ట్స్ కూడా ఇవాళ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 5 మంది ఎవరైతే ఉన్నారో ఇద్దరు మెయిన్ నిర్వాహకులు అరుణ్, వాసు వాళ్ళ పేర్లు అయితే బయటికి చెప్తారు. అంతేకాకుండా మరో 3 ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్స్ సప్లై చేశారో వారి పేర్లు కూడా బయట పెట్టారు. అంతేకాకుండా హేమ, తెలుగు సినీ తార హేమ ఉంది అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అంతేకాకుండా బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్ చేశారు. కానీ మిగతా వాళ్ళు ఎవరున్నారు? మోడల్స్ ఉన్నారని చెప్తున్నారు, టెకీలు ఉన్నారని చెప్తున్నారు, విఐపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడ బెంగళూరు పోలీసులు వస్తున్న సమాచారం మేరకు అయితే ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు, ఓన్లీ మోడల్స్, సినీ తారలు ఉన్నారని కూడా చెప్తున్నారు. వారందరి పేర్లు ఎందుకు అనేది కూడా వారందరి శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా పూర్తి విషయాలు బయట పెడతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా సినీ తారలు ఎవరున్నారు, తెలుగు ఇండస్ట్రీస్ కి సంబంధించిన వారు ఎవరు ఉన్నారు, 3 పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. కానీ 2 కాదని కూడా వారు ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు. హేమ కూడా కాదని ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేసింది. కానీ పక్కాగా అక్కడ ఉన్నట్టుగా కూడా బెంగళూరు పోలీసులు నిరూపించారు. అయితే మిస్లీడ్ చేసిన కూడా తనపై మరో కేసును అయితే కేసు నమోదు చేస్తున్నారు. పూర్తిగా కూడా ఇది బెంగళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తున్న పోలీసులు కూడా NDPS యాక్ట్ కింద ఈ 5 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. హేమ పైన కూడా మిస్లీడ్ చేసిన మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళందరూ బ్లడ్ టెస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితో మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఒకవైపు బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్న. సుష్మిత, వీళ్ళందరికీ పార్టీ ఆర్గనైజ్ చేయడం కానీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారా పోలీసులు? ఎంతవరకు వచ్చింది? సరే, ఇందులో డ్రగ్స్ అయితే ముఖ్యంగా 3 పెగ్లర్స్ దొరికినట్టు కూడా చెప్పాను. వీళ్ళందరూ కూడా డ్రగ్స్ ని సప్లై చేశారు. ఎక్కడి నుంచి సప్లై చేశారు, అంటే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఏపీ, తెలంగాణ నుంచి బెంగళూరు వాళ్ళు కూడా ఒక ప్రత్యేక విమానంలో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లారు. వీరందరూ కూడా వెళ్లే సమయంలో తనిఖీలు చేపట్టలేదా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సప్లై చేశారు. అందరికీ ఒక్కొక్క ట్యాగ్ అయితే ఇచ్చారు. వాసు బర్త్డే పార్టీ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఆ ట్యాగ్ చూపించిన వాళ్ళందరినీ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అయితే వాళ్ళందరూ కూడా లోపలికి అనుమతించిన తర్వాత సన్సెట్
టు సన్ రైజ్, అంటే ఎర్లీ ఈవినింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా స్టార్ట్ చేశారు. కానీ చుట్టుపక్కల స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు వెళ్లి ఆ రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెళ్లిన సమయంలో కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు కూడా వాళ్ళు మొత్తం డోర్స్ క్లోజ్ చేసి అక్కడ ఉన్న డ్రగ్స్ కానీ మిగతా అన్ని కూడా మద్యానికి సంబంధించినవన్నీ కూడా దాన్ని స్మాష్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అయితే వెళ్లిన సమయంలో పూర్తిగా అన్ని ఆధారాలు లభించినట్టు కూడా తెలుస్తుంది. సెన్సార్ డాగ్స్ తో ఎక్కడికక్కడ సర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఆ సమయంలో 100 నుంచి 150 మంది, అందులో 30 మంది యువకులు ఉండడం, అంటే 25 మంది పూర్తిగా యువతులు ఉన్నారు, 30 మంది మహిళలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇందులో ఎవరు మోడల్స్, ఎవరు సినీ తారులు, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఉన్నారు, పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు కూడా నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో సినీ తార హేమ మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. మిగిలిన వారు ఎవరున్నారు పూర్తిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.